ఫ్రెండ్స్, ఇది మెటలర్జీ పార్ట్ 4 వీడియో. యాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ మెటల్స్ చూసుకుంటే మనకి హయ్యెస్ట్ రియాక్టివిటీ ఉన్న మెటల్స్ నుంచి లోయెస్ట్ రియాక్టివిటీ ఉన్న మెటల్స్ వరకు మనం టోటల్గా ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఒకసారి చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ రియాక్టివిటీ సిరీస్లో కే నాక మంగళని అనుకోండి. సో కర్ణాటక సీఎం అందంగా ఉంటుంది. సో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఈ మెటల్స్ అన్నీ కూడా హై రియాక్టివిటీ. ఇది హై రియాక్టివిటీ మెటల్స్ యొక్క ఆర్డర్. మోడరేట్ రియాక్టివిటీ మెటల్స్ ఆర్డర్ చూసుకుంటే జింక్, ఐరన్, లెడ్, కాపర్. సో జిబ్బు ఫెయిల్ అయితే పబ్లిక్లో చీప్గా ఉంటుంది అనే చిన్న కోడ్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లో రియాక్టివిటీ మెటల్స్ చూసుకుంటే హెచ్జి అంటే ఇది మెర్క్యూరీ అన్నట్టు, హెచ్జి అంటే హైడ్రాగేరం, ఓకేనా. సో ఏజీ అంటే అర్జెంటం, ఇది సిల్వర్ అన్నట్టు. పీటీ అంటే ప్లాటినం, ఏ అంటే గోల్డ్, ఓకేనా. సో మనకి ఈ మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఈ మెటల్స్ అన్నీ కూడా లో రియాక్టివిటీ మెటల్స్ ఉంటాయి. సో అయితే వీటికి ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఉంటాయి అన్నట్టు. ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో యాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ చూసుకుంటే పొటాషియం, సోడియం ఏమో ఏం చేస్తాయి, ఫార్మ్స్ Na2. ఇక్కడ మనకి Na2O, K2O అంటే కే ఉందనుకుని పొటాషియం K2Oని ఫామ్ చేస్తుంది. సోడియం ఏం చేస్తుంది, సోడియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో లిమిటెడ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్లో మాత్రం ప్రొడ్యూస్ అయ్యి, సో ఎక్కువ ఆక్సిజన్ దొరికితే పెరాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి అన్నట్టు, ఓకేనా. ఎక్సెస్ ఆక్సిజన్ ఉన్నప్పుడు పెరాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఏ మనకి పొటాషియం, సోడియం. ఇక్కడ చూసుకుంటే కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్ ఇవన్నీ కూడా బర్న్ విత్ డిక్రీజింగ్ విగర్ టు ఫామ్ ఆక్సైడ్స్. అంటే టోటల్గా ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి, కొద్ది నిదానంగా బర్న్ అవుతాయి అన్నట్టు, ఓకేనా. సో కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్. సో ఇక్కడ లెడ్, కాపర్, మెర్క్యూరీ చూసుకుంటే ఇవి డు నాట్ బర్న్, అస్సలు బర్న్ కావన్నట్టు. సో బట్ ఓన్లీ ఫార్మ్స్ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ఆక్సైడ్, ఒక సింపుల్ లేయర్గా ఫామ్ చేసుకుంటాయి దీన్ని ఆక్సైడ్ని. సో మనకి లెడ్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, ఇక్కడ మన మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతాయి. ఇవి చూసుకున్నట్లయితే ఈ మూడు కూడా అసలు రియాక్ట్ కానటువంటి మెటల్స్, నోబుల్ మెటల్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఏంటి మనకి అర్జెంటం అంటే సిల్వర్, ప్లాటినం, గోల్డ్. సో ఇవి ఎక్కువగా రియాక్షన్ జరపవు కాబట్టి ఇవి కొంచెం వాల్యుయబుల్ మెటల్స్గా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ డస్ నాట్ బర్న్ ఆర్ ఆక్సిడైజ్ ఈవెన్ వెన్ ద సర్ఫేస్, ఎలాంటి సర్ఫేస్ ఉన్నా కూడా ఇవి బర్న్ కావు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రియాక్షన్ విత్ కోల్డ్ వాటర్ చూసుకుంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం ఏం చేస్తాయంటే డిస్ప్లేస్ H2 హైడ్రోజన్ని డిస్ప్లే చేస్తాయి, ఓకేనా. సో వీటిలో పొటాషియం వైలెంట్గా రియాక్షన్ చెప్తుంది, మెగ్నీషియం కొద్దిగా స్లోగా రియాక్షన్ చెప్తుంది అన్నట్టు. సో అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇవన్నీ కూడా డు నాట్ డిస్ప్లేస్ H2, ఎలాంటి H2ని తీసేయమన్నట్టు దాని ప్లేస్లోంచి ఫ్రమ్ కోల్డ్ వాటర్. ఇవంతా కోల్డ్ వాటర్తో రియాక్షన్. ఇక్కడ చూసుకుంటే రియాక్షన్ విత్ స్టీమ్ అంటే మీకు తెలుసు కదా, వేడి నీటి ఆవిరి అంటాం, స్టీమ్ అన్నట్టు. సో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, పొటాషియం స్లోగా రియాక్షన్ జరుగుతుంది. సో ఐరన్ ఇంకొంచెం స్లోగా జరుగుతుంది అన్నట్టు. సో పొటాషియం స్లోగా, ఐరన్ స్లోగా, దీంతో రియాక్షన్ విత్ స్టీమ్ ఏం చేస్తాయి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ H2 చేస్తాయి అన్నట్టు. H2ని డిస్ప్లేస్ చేస్తాయి దాని పొజిషన్ ప్లేస్లోంచి. సో లెడ్, కాపర్, మెర్క్యూరీ అండ్ సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇవి ఏం చేస్తాయంటే డు నాట్ డిస్ప్లేస్ H2 ఫ్రమ్ ద స్టీమ్, ఎలాంటి రియాక్షన్ జరపకుండా హైడ్రోజన్ని ఏమాత్రం డిస్ప్లేస్ చేయకుండా ఉంటాయి. హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేస్తున్నాయంటే కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అని అర్థం. సో ఇక్కడ రియాక్షన్ విత్ డైల్యూట్ స్ట్రాంగ్ యాసిడ్స్ చూసుకుంటే అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ని లిటిల్ బిట్ వాటర్తో యాడ్ చేసినప్పుడు డైల్యూట్ స్ట్రాంగ్ యాసిడ్స్ మనకు వస్తాయి. సో వీటిలో చూసుకుంటే పొటాషియం, ఓకేనా, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్ ఇవన్నీ కూడా చూసుకుంటే డిస్ప్లేస్ H2ని డిస్ప్లేస్ చేస్తాయి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లాగా హైడ్రోజన్ని స్థానభ్రంశం చేస్తాయి అన్నట్టు, ఓకేనా. దే విల్ రిమూవ్ ద H2. సో దీనిలో చూసుకుంటే కే చాలా ఎక్స్ప్లోజివ్గా వర్క్ చేస్తుంది ఈ కెమికల్ రియాక్షన్స్లో, దేనిలో స్ట్రాంగ్ యాసిడ్స్తో ఉన్నప్పుడు. మెగ్నీషియం వెరీ విగరస్లీ, ఓకేనా. సో ఐరన్ స్టడీలీ, లెడ్ వెరీ స్లోలీ, ఓకేనా. నెక్స్ట్ మిగతా ఎలిమెంట్స్ కూడా రియాక్షన్స్ చూద్దాం ఒకసారి. సో కాపర్, మెర్క్యూరీ, దిస్ ఈజ్ అర్జెంటం అంటే సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇవన్నీ కూడా ఎలాంటి రియాక్షన్ కూడా జరపవు, ఎందుకంటే ఇవి దాదాపుగా లో రియాక్టివిటీ మెటల్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు రియాక్షన్ విత్ క్లోరిన్ ఆన్ హీటింగ్ చూద్దాం ఒకసారి. దీనిలో ఆల్ మెటల్స్ రియాక్ట్ విత్ క్లోరిన్,
ఆన్ హీట్ చేసిన తర్వాత క్లోరిన్తో ఎవ్రీ మెటల్ కూడా రియాక్షన్ జరుగుతుంది. దే ఫార్మ్ రెస్పెక్టివ్ క్లోరైడ్స్. క్లోరిన్తో యాడ్ అవుతాయి కాబట్టి క్లోరైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో బట్ విత్ డిక్రీజింగ్ రియాక్టివిటీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ చూసుకుంటే డిక్రీజింగ్ రియాక్టివిటీ ఉంటాయి. హీట్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ క్లోరిన్ ఈజ్ రియాక్టింగ్ విత్ మెటల్ టు ఫార్మ్ క్లోరైడ్స్. తెలిసిందే. ఓకేనా. క్లోరిన్తో రియాక్షన్ జరిపేటప్పుడు లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ హీట్ విల్ బి రిలీజ్డ్. సో వాట్ KCl, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, ఈ టైప్లో క్లోరైడ్స్ అన్నీ కూడా మనకు ఫామ్ అవుతాయి. ఓకేనా. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్ చూసుకుంటే ఈ స్టెప్లో ఎక్స్ట్రాక్షన్ అంటే ఓకే, వెరీ గుడ్, ఎస్ కరెక్ట్. ప్యూర్ మెటల్ని మనం లాభదాయకంగా తీసుకోవడం అన్నట్టు. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్ ఫ్రమ్ ఓర్ డిపెండ్స్ ఆన్ ద రియాక్టివిటీ ఆఫ్ ది మెటల్. ఎందుకంటే ఎక్కువ రియాక్టింగ్ అయ్యే వాటికి ఒక డిఫరెంట్ ప్రాసెస్, మోడరేట్గా రియాక్టివ్ అయ్యే మెటల్స్కి ఒక డిఫరెంట్ ప్రాసెస్, లో రియాక్టివిటీ వచ్చే మెటల్స్కి ఇంకో డిఫరెంట్ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. సో దీనిలో చూసుకుంటే అరేంజ్మెంట్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్టివిటీ సిరీస్. అంటే డిక్రీజింగ్ రియాక్టివిటీలో మనం ఒకవేళ మెటల్స్ కనుక అరేంజ్ చేస్తే దాన్ని మనం యాక్టివిటీ సిరీస్ అంటే ఇది 1 మార్క్ క్వశ్చన్ అండి. సో వాట్ ఈజ్ మీన్ బై యాక్టివిటీ సిరీస్? డిఫైన్ యాక్టివిటీ సిరీస్ అన్నప్పుడు మనం రాయొచ్చు ఏమని, అరేంజ్మెంట్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ అ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్టివిటీ సిరీస్. సో రిడక్షన్ ఆఫ్ ప్యూరిఫైడ్ ఓర్ టు ద మెటల్ ఎలా రిడక్షన్ చేస్తాం? డిపెండ్స్ అపాన్ ద ప్లేస్మెంట్ ఇన్ యాక్టివిటీ సిరీస్. అయితే యాక్టివిటీ సిరీస్లో ఏ ప్లేస్మెంట్ ఉందో అక్కడ చూసుకొని దాన్ని రిడక్షన్ చేస్తాం అన్నట్టు. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అట్ ద టాప్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్. టాప్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్లో మనకి ఏమేమి మెటల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బేస్డ్ ఆన్ రియాక్టివిటీ చూసుకుంటే హై రియాక్టివిటీలో ఏమన్నా మనకి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఉన్నాయి. మరి వీటి కనుక రియాక్షన్స్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏంటి, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటల్స్. సో ద టెంపరేచర్ రిక్వైర్డ్ ఫర్ ద రిడక్షన్ ఈజ్ టూ హై అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే చాలా ఎక్కువ యాక్టివిటీ సిరీస్లో టాప్లో ఉంటాయి అన్నట్టు. దీస్ ప్రాసెస్ ఈజ్ ఎకనామికల్లీ వెరీ హై. సో ఎలక్ట్రోలైసిస్ మెథడ్స్ ఆర్ అడాప్టెడ్ టు రిమూవ్ వాటర్. టాప్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్ మెటల్స్కి ఎలక్ట్రోలైసిస్ మెథడ్స్ ఆర్ అడాప్టబుల్. ఓకేనా, టు get the purified metal forms. సో ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ దేర్ ఆక్వస్ సొల్యూషన్స్ అంటే వాటర్ కలిపిన సొల్యూషన్స్ని యూజ్ చేస్తాం. ఈజ్ ఆల్సో నాట్ ఫీజిబుల్ బట్ బికాజ్ వాటర్ ఇన్ ద సొల్యూషన్ వుడ్ నాట్ బి డిశ్చార్జ్ అట్ ద క్యాథోడ్. సో ఈ రకంగా డిశ్చార్జ్ క్యాథోడ్ దగ్గర జరగనంటూ. ఓన్లీ ద మెథడ్ అవైలబుల్ ఈజ్ టు ఎక్స్ట్రాక్ట్ బై ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్. ఓకే, సో ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ sodium chloride. How? At cathode 2Na plus 2 electrons gives us to 2Na. At anode 2 chlorine molecule plus 2 electrons. In this electrolysis process, a large quantity of electricity is required to keep the ore in the molten state. Suitable impurities are added to the ore to decrease its melting point. So particularly here example of sodium chloride